సమావేశంలో పాల్గొన్నటువంటి మిత్రులు, అదేవిధంగా విద్యార్థి నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అనేక వాగ్దానాలు చేసింది. నోటికొచ్చినవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పింది. 420 హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలు అన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఈ రోజు వరకు కూడా అతిగతి లేనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. రాజకీయాలంటే రాజనీతితోని చేయాలి, కానీ కంపు కొట్టిన నోటితోని చేయొద్దనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాజనీతి అనంటే ప్రజల అవసరాలు తీర్చడానికి మాత్రమే మాట్లాడాలి, ప్రజల సంక్షేమం కోసమే ఆలోచన చేయాలి. కానీ రాజకీయాలు అనంటే కంపు కొట్టే నోర్లతోని ఇలా రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకులకు మేము అడుగుతూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇలా పేపర్ యాడ్ ఇచ్చింది. 400 రోజులు దాటిపోయింది. ఇలాంటికి 6 గ్యారంటీలు ఏమైనాయి అని అడుగుతూ ఉన్నాం. 6 గ్యారంటీలలో మొదటిది రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ వెంటనే చేస్తామని చెప్పిండ్రు. 41 లక్ష మంది రైతులకు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిండ్రు. బడ్జెట్ సమావేశంలో 31,000 కోట్లు బడ్జెట్ సమావేశాలలో పెడుతున్నామనేసి మీరు పుస్తకం రిలీజ్ చేసిండ్రు. ఇలా రైతు ఖాతాలలో పడ్డది మాత్రం 10 నుంచి 12,000 కోట్లు మాత్రమే. అక్కడ కూడా మీరు మాట తప్పిండ్రు. 100 రోజులలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఏడాదిలో మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. మీరు ఇచ్చింది 12,000 ఉద్యోగాలు మాత్రమే. అక్కడ కూడా మీరు మాట తప్పిండ్రు. అదేవిధంగా 100 రోజులలో మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు అక్కా చెల్లెళ్ళకి ఇస్తామని చెప్పిండ్రు. ఈ రోజు వరకు ఒక్కరి ఖాతాలో కూడా 2,500 రూపాయలు జమ కాలేదు. రైతు భరోసా కింద 100 రోజులలో రైతు భరోసా కింద 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిండ్రు. బోనస్ కింద 500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదు, అమలు కాలేదు. అక్కడ కూడా అబద్ధాలే మాట్లాడిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు నిన్న పెట్టిన గ్రామ సభలే సాక్షిగా ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు. యువ వికాసం కింద 5 లక్షల విద్యా కార్డు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా జమ కాలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో చేస్తామన్న ఏ ఒక్కటి కూడా అమలు కాకపోను ఇలా 400 రోజులలో అబద్ధాలతోని ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇలా హైదరాబాదులో ఉన్న అబద్ధాలే, హైదరాబాదు దాటి దావోస్కు పోయినా కూడా అబద్ధాలు చెప్పి బతికేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఇలా అబద్ధాల పునాదుల మీద, మోసాల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అదే మోసాలను కొనసాగింపుగా ఇలా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఇలా ఎన్ని రోజులు నడిపిస్తారని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇలా నిన్న గ్రామ సభల సాక్షిగా 612 గ్రామాలలో 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. రాత్రి 12 గంటలకు టంగ్ అని పైసలు పడతాయని చెప్పిండ్రు. ఇలా 12 గంటలు కాదు, 24 గంటలైనాయి. ఒక్కరి ఖాతాలో కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు, అదేవిధంగా రేషన్ కార్డు రాలేదు, అదేవిధంగా రైతు భరోసా కింద రూపాయి జమ కాలేదు. 15,000 రూపాయలు చేస్తామనేమో ఈ గ్యారంటీ కార్డులో చెప్పిండ్రు.
ఇలా 12,000 ఇస్తామని ప్రజలను మోసం చేసిండ్రు. ఇలా మీది మేము అడుగుతూ ఉన్నాం, మీది నోరా మోరా? మీ మాటలకు అదుపు అద్దు లేదు. సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణకు తీసుకొచ్చిండ్రు. ఇలాంటి వాళ్ళ నోర్లు దేంతో గడగాలి? ఇలా ఫినాయిల్తో గడగాల్సినటువంటి అవసరం ఉంది. మీ నోర్లన్నీ కూడా మీ అబద్ధాలతోని ఈ ప్రజలను మోసం చేసిండ్రు, అబద్ధాలతోని ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిండ్రు. ఇలా అదేవిధంగా ఈ అబద్ధాలతోని అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి ఇలాంటి రాజకీయాలు, ఇది రాజకీయాలలో విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పి మాట్లాడుతున్నటువంటి రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలా మేము అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇలా క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళకు మోసం చేస్తూ ఉన్నారు. 12 గంటలు అన్నారు, ఇలా సంక్రాంతికి ఇస్తామని చెప్పిండ్రు, 15 ఆగస్టుకి ఇస్తామని చెప్పిండ్రు, జనవరి 26 తారీఖు అని చెప్పిండ్రు, ఇలా 27వ తారీఖు. ఒక్క మాట గిన్ని అబద్ధాలు, ఒక్క నాయకుడు ఇన్ని అబద్ధాలు, ఇన్ని విలువలు లేని మాటలు చెప్తున్నందుకు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ కూడా అబద్ధాల నోర్లు, కంపుకొట్టే నోర్లు, డ్రైనేజ్ కంటే అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి మీ నోర్లన్నీ కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నోర్లన్నీ కూడా ఈ ఫినాయిల్తోని శుద్ధి చేయాలని ఇలా మీ గాంధీ భవన్కే అడ్రస్ చేసి పంపిస్తా ఉన్నా. ఈ ఫినాయిల్తోని మీ నోర్లన్నీ కడిగి శుద్ధి చేసుకొని ఇప్పటికైనా ప్రజలకు మంచి వాగ్దానాలు ఇవ్వండి, సంక్షేమ పథకాలు అమలు చేయండి, మంచి ప్రామిసులు చేయండి, అర్థవంతమైనటువంటి రాజకీయాలు చేయండి, రాజనీతితో కూడినటువంటి రాజకీయాలు చేయండి తప్ప కంపుగొట్టేటువంటి నోర్లతోని రాజకీయాలు చేయొద్దని హితవు పలుకుతూ, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే ముందు ఈ ఫినాయిల్తోని నోళ్ళు కడుక్కొని శుద్ధి చేసి అర్థవంతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించాలని 400 రోజులుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, వంచిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీ నోర్లు కడుక్కొని ఈ ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పి ప్రజాపాలనను కూని చేసిండ్రు, రాజకీయ విలువలను కూని చేసిండ్రు. ఇలా డ్రైనేజ్ కంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కంపు కొడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మీకు మేము కొరియర్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాజకీయాలు అర్థవంతంగా ఈ రాష్ట్రంలో జరగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుకుంటా ఉన్నాం. ఇలా గాంధీ భవన్ అడ్రస్కే ఇవన్నీ కూడా మేము పంపిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.